వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. ఇంటెలిజెంట్ టెస్ట్లో కోడింగ్ డీకోడింగ్ టాపిక్లో మనము ఒక ప్రాబ్లం బేస్డ్ ఆన్ నంబర్ కోడింగ్ చూద్దాము. దానికోసం మనం a ఈక్వల్ టు 1 ఇది ఫార్వర్డ్ పొజిషన్ డైరెక్షన్లో, b ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు 3, అలాగే z y xyzకి xకేమో 24, yకేమో 25, zకేమో 26. ఇలా దీనికి ఒక ప్రాబ్లం చూద్దాం మనము. ఇఫ్ cat is coded as 24, the dog will be coded as. డాగ్ ని ఎలా కోడ్ చేస్తారో చూద్దాం. క్యాట్ అంటే ఏంటిది, మనకి క్యాట్ ని వాళ్ళు 24 లాగా కోడ్ చేస్తారు. ఇప్పుడు మనము డాగ్ కి కనిపెట్టాలి. ఇప్పుడు క్యాట్ అనే కోడ్ ని మనం చూద్దాం. ఫస్ట్ క్యాట్ కి నంబరింగ్ ఎంత ఉంది, సికి 3 ఉంది. సో సి లెటర్ ని మనము 3 లాగా రాసుకున్నాం. అలాగే ఏకి 1 ఉంది, ఏ 1. అలాగే టీని చూస్తే టీకి 20 ఉంది. సో ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమవుతుందంటే, ఇవి సమ్ చేస్తే మనకు 24కి ఈక్వల్ అవుతుందని తెలుస్తుంది. 3 + 1 = 4. 4 + 1 ఎంత, 24. సో ఇక్కడ మనకి ఏం చేశారంటే పొజిషన్ వాల్యూస్ని వాళ్ళని సమ్ చేశారు. అలాగే డాగ్ని కూడా మనం అలాగే కోడ్ చేద్దాం. డి ఏంటిది మనకి 4 + O 15 + G వాల్యూ ఎంత మనకి 7. సో ఇవన్నిటిని అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ ఏం చేసాం, సమ్ చేసాం. అలాగే దీన్ని కూడా సమ్ చేయాలి. 4 + 15 19, 19 + 7 26 అవుతుంది. సో డాగ్ కోడ్ ఏంటి మనకు 26. కోడింగ్లో మనము సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెటన్ కోడ్ store is coded as 1 2 3 4. Clear is coded as 5 6 7 8 4. Spare coded as 9084. ఏంటి మనకు 90847. అయితే మనము దీన్ని ఎలా క్లాస్ CARETS అనే దాన్ని ఎలా కోడ్ చేయాలో చూద్దాం. దీన్ని అబ్జర్వ్ చేస్తే టీకి వాళ్ళు 1 ఇచ్చారు, 0కి 2, యూకి 3, ఆర్ ఈ రెండిట్లలో కామన్గా ఉన్నది ఏంటిది, ఆర్కి వాళ్ళు 4 4 ఇచ్చారు, 4 4. సో అంటే మనము ఇప్పుడు సికి ఇక్కడ కోడ్ ఏముంది 5. ఎల్ మనకి ఏ ఎక్కడ ఉంది 8. దీంట్లో కూడా ఏకి 8 ఉంది. కాబట్టి మనము ఏకి 8 అని కోడ్ రాస్తాం. ఆర్ చూస్తే మనకి దీంట్లో ఆర్ ఏముంది 4 ఉంది, ఆర్ కూడా 4 ఉంది, ఆర్ కూడా 4 ఉంది. కాబట్టి మనము 4 లాగా రాస్తాం. ఈ చూస్తే ఇక్కడ 7 ఇచ్చారు, అలాగే స్పేర్లో కూడా 7, = 7. సో టీ చూడండి, టీ అబ్జర్వ్ చేస్తే టీ = 1 ఇచ్చారు. కాబట్టి దీన్ని మనం టీ = 1 లాగా రాసుకుందాం. ఎస్ చూడాలి, ఎస్ = 9 ఇచ్చారు, కాబట్టి 9. ఇలా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మనం కోడ్ చేయాలి. CARETSని ఎలా రాసుకున్నాం, 584719. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.